ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. డబ్బంటే నాకు విలువ తెలీదా అమ్మా? నా మీద మీకు నమ్మకం లేదా? లేదు అని ఒక్క మాట చెప్పు. ఇప్పుడే పవర్ ఆఫ్ అటార్నీ నీకు అప్పగించి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఎందుకు సంజయ్ ఇలా మాట్లాడతావు? నేను నిన్నేవైనా అన్నానా? పెద్ద కొడుగ్గా నీ ఖర్చు పెట్టే హక్కుంది. బిడ్డ క్షేమం కోసం గుడికి దానం ఇవ్వడం చాలా మంచి పని. అందులో తప్పు పట్టడానికి ఏం లేదు. థ్యాంక్స్ అమ్మా. నీ అంత పర్ఫెక్ట్ గా ఎవ్వరూ అర్థం చేసుకోరు. మేఘన, కడుపుతో ఉన్నదానివి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, కానీ ఇలా ఎమోషనల్ అవ్వకూడదు. సారీ అత్తయ్య, సంజయ్ అలా మాట్లాడేసరికి కంట్రోల్ చేసుకోలేక. మేఘన, ఇంకెప్పుడు అలా చేయకు. 5వ నెల పూర్తవుతుంది. ఇప్పుడు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. సంజయ్, తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరికన్నా నీకే ఎక్కువగా ఉంది. అలాగే అమ్మా, నువ్వు చెప్పావు కదా, ఇంకెప్పుడు సీరియస్ అవ్వను. జాగ్రత్త. అత్తయ్య మన ఓవర్ యాక్షన్ కి పడిపోయారు. ఏవండి, ఈ షర్ట్ బాగుందా? అరగంట నుంచి 5 షర్ట్లు వేసావు తీసావు. ఇదే లాస్ట్, ఇంకా మార్చను. అయిపోయింది. ఇప్పుడు హెయిర్ స్టైల్ సెట్ చేస్తాను. ఉన్నది పాడు చేస్తున్నావు. నేనేమన్నా స్కూల్కి వెళ్తున్నానా? ఉండండి. వావ్, ఇప్పుడు పర్ఫెక్ట్ గా హీరోలా ఉన్నారు. నేను సినిమాలో ఆడిషన్లకి వెళ్ళట్లేదు, సినిమాలో పాట పాడడానికి వెళ్తున్నాను. పాటలు పాడేవాళ్ళు కూడా ఈ మధ్యన హీరోలాగే రెడీ అవుతున్నారు. మీరు పాట పాడుతున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూసి వావ్, ఈ సింగర్ సూపర్ ఉన్నాడు, మన సినిమాలో హీరో అయితే ఎంత బాగుంటుందో అన్నారే అనుకోండి, అప్పుడు ఇంకా అదర్స్ కదా. అలాంటి అవకాశమే వచ్చిందనుకో, నేను నీలాగా వావ్ హే అన్ను, సింపుల్ గా నో అంటాను. నాకు స్టార్ యాక్టర్ గా మారడం కన్నా సింగర్ గా ఉండడమే ఇష్టం అని చెప్తాను. ఏవండి, నేను ఒక విషయం అడుగుతాను, చేస్తారా? ఏంటది? ఫస్ట్ టైం పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాట పాడడానికి వెళ్తున్నారు కదా, ఒకసారి అత్తయ్య కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. అమ్మ ఆశీర్వాదం అన్నింటికి మంచిది. కొడుకు పాడిన ఆల్బమ్ పెద్ద హిట్ అయిందని ఒక్కసారి ఫోన్ చేయలేదు గాని ఇప్పుడు మాత్రం నేనెందుకు ఆశీర్వాదం తీసుకోవాలి? అబ్బా, ఇవే ఈ మాటలే వద్దని చెప్పేది. ఎవరో శత్రువులకు కాల్ చేసి మాట్లాడమన్నట్టు ఎందుకంత సీరియస్ అవుతున్నారు? నాకు ఇష్టం లేని మాటలు చెప్తే నేను ఇలాగే డిస్టర్బ్ అవుతాను. అత్తయ్య కాల్ చేస్తే మేఘన అక్క సంజయ్ బాబు గారితో కూడా మాట్లాడమని చెప్దాం అనుకున్నాను. ఆదిలోని హంసపాదు అంటే ఇదేనేమో, ఇంకేం చెప్పగలను? మా అమ్మ నేను పాడిన పాటలు వినే ఉంటుందా? ఎందుకు వినరండి? బిడ్డల మీద తల్లి కోపం పాల పొంగు లాంటిది, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. మా అమ్మ కోపం పాల పొంగు కాదు, మరిగే లావా. అదంత తొందరగా చల్లారదు. అక్కడికి మీకు కోపమే రానట్టు వస్తే వెంటనే పోయేటట్టు మాట్లాడకండి. కన్న పేగుతో పాటు కోపాన్ని అహాన్ని మీ అమ్మగారి నుండి దత్తత తీసుకున్నారు.
ఎంత జరిగినా ఈ మోగుడినే అంటావు, కానీ అత్తగారిని మాత్రం మాట పడనివ్వు. నవ్వకు, చిరాగ్గా ఉంది. చిరాగ్గా ఉందా? ఆ. అయితే ఇంకా నవ్వుతాను. నవ్వు, నవ్విన నాపచైనే పడుతుంది, నాకెందుకు? అబ్బో అవునా? అయితే చేను పండింది, వచ్చి కోతలు కోసుకోండి. కోతలు కాదు, నీ ముక్కు కోసం. చెప్పలవి. కిరణ్ గారు ఎక్కడున్నారు? ఇప్పుడే ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నాను. సరే త్వరగా రండి, రికార్డింగ్ టైం అయింది, మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సరే సరే వస్తున్నా, స్టార్ట్ అవుతున్నా. ఇలా ఇవ్వండి. హే. హలో పిఆర్ఓ గారు. చెప్పండి స్టార్ సింగర్ భార్య గారు. దగ్గరుండి ఎలాగైతే ఆయన చేత హిట్ ఆల్బమ్ చేయించారో అంత శ్రద్ధగా సినిమా పాటలు పాడించి సక్సెస్ అయ్యేలా చూడాలి. నేనున్నది అందుకే కదా మేడం, మీరేం టెన్షన్ పడకండి. మీ ఆయన్ని మీకు కూడా అందనంత దూరంగా తీసుకెళ్తాను. ఎంత దూరం వెళ్ళినా ఆయన వెనకే నేను వచ్చేస్తా. ప్రతిసారి మీకెందుకు శ్రమ, ఇక నుంచి నేనుంటాను, మొత్తం నేనే నడిపిస్తాను. ఎవరు నడిపించినా ఆయన అడుగులు సక్రమంగా సక్సెస్ వైపు పడితే చాలు. ష్యూర్ ఉషా, కిరణ్ గారిని తొందరగా రమ్మని చెప్పు. సరే చెప్తాను. బాయ్ పల్లవి. బాయ్. మిమ్మల్ని త్వరగా రమ్మంటుంది. అలాగే. పల్లవి ఏ స్వార్థం లేకుండా చాలా హెల్ప్ చేస్తుంది కదండి. అవును, అందుకే నా సక్సెస్ లో ఇంకో సగ భాగం తనకే ఇచ్చాను. ఇవ్వాలి కూడా, అదే మర్యాద పద్ధతి. సర్లే, నేను బయలుదేరుతాను. అనిల్ గారు నా కోసం వెయిట్ చేస్తున్నారంట. ఏమండి ఏమండి ఏమండి, టెన్షన్ లేకుండా బాగా పాడండి. వాళ్ళు ఏమైనా కరెక్షన్స్ చెప్తే ఓపికతో వినండి. మీ టాలెంట్ తో అందరినీ మరొకసారి ఇంప్రెస్ చేయండి. అలాగే మేడం. ఈ పాట హిట్ అవ్వాలి. ఇలాంటి అవకాశాలు మరెన్నో రావాలి. అంతా మీ దయా ఆశీర్వాదం. ఊరుకోండి. సరే, ఇంక బయలుదేరచ్చా? బాయ్. ఏమండి ఏమండి ఏమండి, మళ్ళీ ఏంటి? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు వెళ్ళండి. పుట్టబోయే బిడ్డ కోసం ఓ గుడికి ₹1,00,00,000 విరాళం ఇచ్చాను. గుడి ఓపెనింగ్ రోజున మిమ్మల్ని తీసుకెళ్లాలనుకున్నాను. అంతకు ముందే నువ్వు వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పకుండా ఏం చెయ్యొద్దంటుంది. ₹1,00,000 కొత్త టెంపుల్ కి డొనేషన్ ఇస్తున్నాను. అమ్మతో ఆ టెంపుల్ ఓపెన్ చేయించి తనకు సర్ప్రైజ్ ఇస్తున్నాను. నన్ను ఎవరు అర్థం చేసుకోరేంటి? ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్. ఏదో టైం కలా నోటికొచ్చింది చెప్పాను. నువ్వు డైలాగ్స్ గుర్తుపెట్టుకోవడం కాదు, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పు. మహానటి మగాడిలా పుట్టిందన్న రేంజ్ లో ఉంది. నువ్వు అత్తయ్యతో అమాయకుడిలా థ్యాంక్స్ అమ్మా, నీ అంత పర్ఫెక్ట్ గా నన్నెవ్వరూ అర్థం చేసుకోరు అని చెప్పావు చూడు. ఆ ఒక్క డైలాగ్ తో మన గురించి అత్తయ్య మైండ్ లో నెగటివ్ గా ఉన్న ఇంప్రెషన్ మొత్తం కొట్టుకుపోయింది. నువ్వు మాత్రం తక్కువ. మొగుడి మీద కోపం, అత్త మీద ప్రేమ ఒకేసారి చూపించావు. అమ్మ సింపతిని కరెక్ట్ గా క్యాష్ చేసుకున్నావు.